రంజాన్ నెల సందర్భంగా రాయచోటిలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కలిసి కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మైనార్టీ నాయకులు విఎస్ అమీర్ బాబు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీలకు ప్రకటించిన ప్రత్యేక హోదా అంశంపై కూడా నేతలు చర్చించారు. ఇక్కడికి రావడం చాలా సంతోషము. అలాగే మా మత గురువులు హరిప్రసాద్ అన్న ఇక్కడికి వచ్చేసిన పుర ప్రముఖులకు, మత పెద్దలకు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ సోదరులు అందరూ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు. రంజాన్ ఆనే వాళ్ళ ముబారక్. ఈరోజు మనము గర్వపడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చేసి మన మంత్రివర్యులు ఫారూక్ గారి ఆధ్వర్యంలో మొన్ననే మన కడపలో ఇస్తమా చేస్తే దానికి వచ్చేసి గత 5 నెలల నుంచి కూడా దాన్ని రివ్యూ చేసి సమీక్షలు చేసి దాంట్లో ఇస్తమాలో పూర్తి సహాయ సహకారాలు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2 కోట్ల రూపాయలు నిధులు కూడా పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు ఫారూక్ గారి చేతుల మీద జారీ జరిగింది. అలాగే ఆత్మకూరు ఇస్తమాకు వచ్చేసి అక్కడ కూడా 2 కోట్లు ఇవ్వడం జరిగింది. మన లాస్ట్ టైం వచ్చేసి కర్నూలులో ఇస్తమా జరిగినప్పుడు 10 కోట్ల రూపాయలు అక్కడ కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇవ్వడం అని చెప్పి దీంట్లో నేను ఒకటే మాట మనందరినీ ముస్లిం సోదరులతో కోరుకునేదంటే, ఎవరైతే మన కోసము, మన జాతి కోసము, అభివృద్ధి కోసము, మన మతం సాంప్రదాయాల కోసము, మన మనోభావాన్ని కాపాడడానికి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఈ విధంగా ఇస్తమాలకు ఏ ప్రభుత్వం కూడా గతంలో మన స్వాతంత్రం నుంచి 70 సంవత్సరాలు అయిపోయినా కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అది నారా చంద్రబాబు నాయుడు గారు మన మంత్రివర్యులు ఫారూక్ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా మా నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆశీర్వాదం చేస్తున్నారు. ఆయన ఈ రాష్ట్రం కోసం కూడా అన్ని రంగాల్లో